తర్వాత మీ అందరినీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారిని కూడా మిమ్మల్ని పరిచయ కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతో ప్రయాసపూర్చి ఎంతో ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం కూడా తెలుసుకోవాలి. విషయం ఏంటి అంటే మేడం మనం అంటే ఎనాచార్సి కొంత కన్ఫ్యూజన్లో వచ్చు. అసలు ఇదేంటి అసలు కమిటీ నిర్మాణం ఏంటి, దీని వ్యవస్థ ఏంటి ఎందుకంటే మేడం యాక్చువల్లీ మేము ఒక వారధిపై సమాజానికి అన్ని వ్యవస్థలకి అంటే రెవెన్యూ వ్యవస్థ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, క్రైమ్స్ అవ్వచ్చు, రకరకాల వ్యవస్థకి మేము నిస్వార్థంగా అంటే న్యాయం ఎటువైపు ఉంటుందో మేము గ్రౌండ్ లెవెల్ పూర్తి పరిశీలన చేసి దాన్ని పూర్తిగా ఎంకరేజ్ చేసి ఒక్క సింగిల్ రూపీ కూడా మేము ఆశించకుండా వారిదిలాగా మాత్రమే మిమ్మల్ందరినీ మేము ఎనాచార్సి సభ్యులుగా సంస్థ సభ్యులుగా మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తూ పాపం కొంతమంది ఈ మధ్యకాలంలో మీకు కొన్ని కేసులు ఈ 3 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల నుంచి ఆపరేషన్కి వచ్చారు కదా, కొన్ని సమాజంలో తెలియలేదు. గ్రౌండ్ లెవెల్లో మేము ఎన్ని పనులు చేసామని వాస్తవంగా కొన్ని ప్రభుత్వాలు కూడా చేయలేదు. అలాంటి పనులు కూడా మేము చేయడం జరిగింది. ఇది బయట సమాజానికి తెలియదు. ఎందుకంటే మనది ఒక చిన్న ఆర్గనైజేషన్ కనుక ఒక దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుని వెళ్ళిపోతే వారిని పట్టుకొచ్చి తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేసి వాళ్లకు ఒక పాయిజన్ కొలిచి ఇంట్లో పెట్టి మేము పోయి బయటికి వచ్చేంత వరకే నువ్వు చచ్చిపోవాలి అంటే అబ్బాయి లవ్ చేసి బయటకు వెళ్ళిపోయింది, దొరుకుతున్నాం అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టి మానసికంగా శారీరకంగా ఈమెను మందు తాగి మరణించే ఆ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ పాప ఎటు వాగైతే ఈ నరముక్కులు ఈ మృగాల చేతులు చచ్చిపోలేదని అంటే నాకు నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం మేలనుకోని సూసైడ్ చేసుకోకుంటే మీరు చిత్రహింసలు గురి చేశావు. నేను ఒకవేళ చచ్చిపోకుండా ఉంటే వాళ్ళు రాక్షసులు అంటే ఎవరు? తండ్రి, తల్లి, కుటుంబ బంధువులు. వాళ్ళ చేతులు నాకు మరణం తప్పదు అని అమ్మాయి భయపడి పాయిజన్ తీసుకొని మరణించడం జరిగింది. యుక్త వయసున్నటువంటి అమ్మాయి. అప్పుడు ఒక మంచి పని ఏం చేసిందంటే నేను ఎట్లా చచ్చిపోతున్నాను అని ఆ అమ్మాయి పాయిజన్ తీసుకున్న వీడియో అదంతా వీడియో చేయడం జరిగింది. చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు ఆ తప్పు చేసిన వారు ఎవరైతే ఉంటారో కొంత కొనుగోలు చేసి వాళ్ళని మభ్యపెట్టి ఆ కేసులో కడుపును పొచ్చి అమ్మాయి చచ్చిపోయింది అని దగ్గర క్రియేట్ చేయడం జరిగింది. అది దాదాపు 4-5 డేస్ అవుతుంది కమల గారు మనకి ఎదురు గురించి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 20 డేస్ దాన్ని మనం సేకరించాం. కమల గారు దాన్ని సార్ పలానా దగ్గర ఇలా జరిగింది, నేను ఇప్పుడు ఉన్నాను, ఇమ్మీడియట్లీ స్థానిక ఎస్ఐ గారితో మాట్లాడి అది ఆ విలేజ్ అంతా పోలీసు వాళ్ళు ఏం నిర్ణయం చేసుకున్నాం మనకు తెలుసు, వ్యవస్థ గురించి వాళ్ళు ఏం నిర్ణయం చేసుకున్నారు, ఏం జరగలేదు, కడుపులో వచ్చేసారు. ఇది ఎవరు అడిగినది ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారితో మాట్లాడి సార్ మరి కంప్లైంట్ ఇవ్వాలని వాట్సాప్లో మేడం కంప్లైంట్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేయండి. మేము మా ఎంక్వైరీలో ఇది సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించారు వారు అనేది మా ఎంక్వైరీలో ఉన్నాయి, సబ్మిట్ చేస్తామని చెప్పిన తర్వాత మీరు బాధ్యత తీసుకొని రమేష్ గారు అంటే నేను వాట్సాప్లో మేడంతో సార్ కాల్ చేసి మొత్తం ఆమెకు సంబంధించినటువంటి ఏది వెడిషన్లో సబ్మిట్ చేయడం జరిగింది.
ఆ మేడం గారి పేరు పాప ఎంత కొంతమంది వ్యవస్థలు కొంతమంది ఉన్నారు, అందరినీ మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదండి. న్యాయ వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థలు, రెవెన్యూ వ్యవస్థలు, వైద్య వ్యవస్థలు, విద్య వ్యవస్థలు, ప్రతి వ్యవస్థలు కూడా ఎక్కడో కాడ న్యాయంగా పనిచేసే వాళ్ళు మినుకు 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 రాత్రులు ఆ పొరుగు అప్పుడప్పుడు మినుకు మినుకు అంటుకోదు చూసారా, అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరి ఏ వ్యవస్థలు కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్లీ నా మాట మీద నమ్మకపోతుంది. రమేష్ గారు నాకు ఇంప్రూవ్ కాదు, రమేష్ గారు నాకు ఇంప్రూవ్ కాదు, అప్డేట్ ఎప్పటికప్పుడు నా డౌన్లోడ్ చేసి ఇమ్మీడియట్ పర్ఫెక్ట్ అని మేడం గారు కూడా మేడం నేను చెప్పిన మీరు దయచేసి మీరు కూడా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పంపించండి, అక్కడ ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి, అది వాస్తవం అయితే మీరు చెప్పింది ఇంక్వైరీ కరెక్ట్ అయితే యూ టేక్ యాక్షన్ సీరియస్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే మనమే చెప్పాము మీరే చేయండి అంటే అది మనకు అంత విధంగా తెలియదు. ఇమ్మీడియట్లీ మీ తరఫున కూడా మీరు ఎంక్వైరీ చేయండి, మేము జస్ట్ ఇంటించాం. ఆ మేడం గారు ఈ రోజు వస్తారని అనుకున్నాము, బట్ రాలేదు, కోర్టు కేసు ఉంది. అయితే ఇమ్మీడియట్లీ నేను చెప్పిన విధానంగా పాపం మేడం గారు ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించి అక్కడ ఏం జరిగింది, ఏమన్నా ఈ మధ్యకాలంలో ఎవరైనా చచ్చిపోయారా, అసలు ఏం జరిగింది ప్రాపర్ గైడెన్స్ పర్ఫెక్ట్ చేసుకొని మళ్ళీ కలెక్టర్ ఆర్డీఓ అందరినీ డాక్టర్స్ అందరిని పిలిపించి ఆ పాతి పెట్టిన శవాన్ని తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి మనం ఏదైతే అక్షరాల సత్యం మనం మేడం గారికి చెప్పామో, ఏదైతే మేము తెలియజేశామో రీపోస్ట్ మార్టం చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళను చట్టపరంగా ఇమ్మీడియట్లీ వాళ్ళు జైలుకు పంపించడం జరిగింది. అంటే ఇలాగా ఎందుకంటే ఇలాంటి చాలా ఉన్నాయి. ఎందుకంటే మేడం గారికి సమయం లేదు కనుక పాపం ఏదో మన మీద అధిగా ఉన్నారు కనుక నాకు ఎక్కువ మాట్లాడతారు. ఇలాంటిగా మేడం మేము ఏదైనా ఏ సమస్య వచ్చినా గ్రౌండ్ లెవెల్లో పక్కగా ఆధారం సేకరించి కొంతమంది మ్యాన్పేట్ అవుతారు మేడం. అక్కడ ఒక సమస్య వచ్చిందంటే ఒక సంబంధిత వ్యవస్థ అధికారి వెళ్ళినప్పుడు అతన్ని కొంత ఏదో రకం మ్యాన్పేట్ చేస్తూ ఉంటారు. కానీ మాకు మ్యాన్పేట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేడం మేము జేబు నుంచి మేము కష్టపడి మేము కష్టార్జన 100 రూపాయలు ఖర్చు పెట్టి రూపాయి పోగు చేసి మేము ఈ వ్యవస్థ నడిపించినప్పుడు మేము కంకణం కట్టుకోవడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా బలవంతంగా కానీ ఏ ఒక్కరికి భయపెట్టి కానీ బంధుత్వం కానీ ప్రాంతీయం కానీ లింగభేదం కానీ మతభేదం కానీ ఎలాంటి లేకుండా ఈక్వాలిటీ అంటే జస్టిస్ గా మేము వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో మొత్తం తీసుకెళ్ళి ఎక్కడికి విలేజ్ కమిటీస్ మేడం, విలేజ్ కమిటీస్ ఫస్ట్ విలేజ్ కమిటీలో 5 మెంబర్స్ ఉంటారు. దాన్ని మండల్ కమిటీ, మండల్ కమిటీ డిస్ట్రిక్ట్ కమిటీ, డిస్ట్రిక్ట్ డివిజన్ కమిటీ, డివిజన్ కమిటీ స్టేట్ కమిటీ, స్టేట్ కమిటీ నేషనల్ కమిటీ. ఇట్లా గ్రౌండ్ లెవెల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రతి విలేజ్ నా ఆలోచన విధానం ఏంటంటే వ్యక్తులారా ప్రతి గ్రామాన ప్రతి పల్లెటూరులో మన ఎన్ఆర్ఆర్సి ఒక సైనికుడు ఉంటాం. ఆ సైనికుడు మన మనస్ఫూర్తిగా సంఘ సేవ చేసేవాడే అయి ఉంటాడు. అతనికి డబ్బుందను అదను ఇదని ఏం లేదు. మనకు ఒక వారధిగా ఒక గ్రౌండ్ లెవెల్లో తనని ఎక్కడో పల్లెటూరులో ఒక విషయం జరిగిందంటే ఇమ్మీడియట్లీ స్టేట్ కమిటీకి విత్ అవర్స్ లో పాస్ అయ్యే అవకాశం ఉంది. ఇలాగ మేడం ఇలా చెప్పుకుంటూ కూడా కొన్ని సమస్యలు మనం ఒక ఫ్యామిలీ విషయం చూసాం. ఇదే ఈ అమ్మాయి చచ్చిపోయిన మన వైజాగ్ నుంచి ఆంధ్రలో వదిలిపెట్టి మేడం, ఏపీలో వదిలిపెట్టి వాళ్ళిద్దరు మొన్న రీసెంట్ 2 days బ్యాక్ మేడం అక్కడ మాకు న్యాయం జరిగింది, అక్కడ మనకు రక్షణ లేదు అని మన తెలంగాణ ప్రభుత్వం మీద, మన తెలంగాణ న్యాయ వ్యవస్థ మీద, మన తెలంగాణ ఎన్ఆర్ఆర్సి కమిటీ మీద నమ్మకం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మన చెట్టుకుంటారు ఇద్దరికి అయ్యా మీరు మ్యారేజ్ చేయండి, మీ రక్షణ మాకు స్ట్రాంగ్ గా ఉంటుంది, లేకపోతే మేము ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటాము అని మాకు ఎక్కడ చెప్పడం జరిగితే అయ్యో ఇంకొక పాప లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయింది, చచ్చిపోయింది. మనం ఇలా ఖచ్చితంగా వారి యొక్క అభిప్రాయం తెలిసిన వాళ్ళు ఆల్రెడీ మేజర్స్ కనుక వాళ్ళని పిలిపించి ఇమ్మీడియట్లీ మన స్టేట్ చైర్మన్ కమలాకర్ రాయ్ గారి ఆధ్వర్యంలో లీగల్ పరంగా చట్టపరంగా 1 పాయింట్ కూడా నేను నరేష్ గారు మాకు లీగల్ అడ్వైజర్ ఉన్నటువంటి వారికి కూడా నేను ఏ మాత్రం చిన్న మిస్టేక్ కూడా లేవద్దు, ₹1 కూడా మనం తినదనం రాకూడదు. మనం లీగల్ పరంగా ప్రతిదీ కూడా మ్యారేజ్ చేయండి. ఏమైనా అంటే 100% మ్యారేజ్ చేసి వాళ్ళు
పంపించడం హైదరాబాద్ జరిగింది. ఎక్కడి ఆంధ్ర, ఎక్కడి తెలంగాణ అందరం చేస్తాం.